హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియో అనదర్ ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీ. సో ఇది కొత్త ప్రాజెక్ట్, దీని గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. సో ఈ రోజు వీడియోలో మనం ఇనర్షియా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఇనిషియా ప్రాజెక్ట్ పైన ఒక ఎల్ఎస్టీ ప్లాట్ఫామ్ అనమాట. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో అంటే వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, ఇనర్షియా ఏంటంటే ఇది ఒక ఎల్ఆర్టీ ప్లాట్ఫామ్ ఆన్ ఇనీషియా. సో ఇనీషియా గురించి మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఇనీషియా వల్ల ఆల్మోస్ట్ $25 million ఫండింగ్ అయింది. మనం వాళ్ళ టెస్ట్నెట్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసాం. సో దానిపైనే వీళ్ళు ఇనర్షియా అనేది లాంచ్ చేస్తున్నారు. సో అండ్ ఈవెన్ ట్విట్టర్లో చూసుకున్నట్లయితే ఇనీషియా వాళ్ళు ఈ ఇనర్షియా ప్రాజెక్ట్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎస్టర్డే అనేది వీళ్ళ టెస్ట్నెట్ అనేది లాంచ్ అయింది అండ్ దట్ ఈస్ ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్. సో ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు క్లియర్గా దీన్ని ఇన్సెంటివైజ్డ్ టెస్ట్నెట్ అని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఖచ్చితంగా దీనిలో ట్రై చేయడం వల్ల ఏంటంటే మనకు సమ్ కైండ్ ఆఫ్ రివార్డ్స్ అనేది ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళ ఆర్టికల్ చేసుకున్నట్లయితే బేసికల్లీ ఇక్కడ చూడొచ్చు, పార్టిసిపెంట్స్ విల్ ఆల్సో బీ రివార్డెడ్ ఫర్ దేర్ ఎంగేజ్మెంట్. సో అంటే దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు రివార్డ్స్ ఉంటాయి. అండ్ దీనిలో మనం పాయింట్స్ అనేది ఏం చేయొచ్చు, రెఫరల్ కాన్సెప్ట్ లేనే లేదు. సో మీరు ఎంత ఎక్కువ ఫామ్ చేసి మీకు అంత ఎక్కువ పాయింట్స్ వస్తుంది, సిమిలర్ టు మొనాడ్ లాగా, మూవ్మెంట్ ల్యాబ్స్ లాగా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇందులో మల్టిపుల్ వేస్లో ఇనర్షియా టెస్ట్నెట్ టోకన్స్ని ఫామ్ చేయొచ్చు. ఎక్సెప్ట్ స్వాప్ కాకుండా మిగిలిన వేస్లో మీరు ఫామ్ చేసిన టోకన్స్ అన్నీ కూడా పాయింట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. పాయింట్స్ వచ్చేసి మీకు 50% ఈజీ ముందే రివార్డ్స్ కింద వస్తుంది, మిగిలిన 50% ఫ్యూచర్ రివార్డ్స్కి యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ ఇనీషియా టోకన్స్ని మీరు ఈ టెస్ట్నెట్లో ఎలా ఫామ్ చేయాలి అదర్ దాన్ స్వాప్ అనేది మీకు ఇప్పుడు విత్ డెమో చూపిస్తాను. సో వెరీ సింపుల్. సో ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది టెస్ట్నెట్ కాబట్టి మీకు ₹1 కూడా క్యాపిటల్ అవసరం లేదు. సో ఫస్ట్ థింగ్, మీ దగ్గర మెటామాస్క్ ఉండాలి. సో బేసికలీ ఇనీషియా వచ్చేసి కెప్లర్ వ్యాలెట్తోనే లాగిన్ అవ్వాలి. బట్ రీసెంట్గా వాళ్ళ స్ట్రక్చర్లో సమ్ చేంజెస్ ఉన్నాయి. కెప్లర్ వ్యాలెట్ వాడొద్దని ఈవెన్ ఇనర్షియా అండ్ ఇనీషియా బోత్ ప్రాజెక్ట్స్ అనేది రికమెండ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే బేసికలీ ఇనర్షియా టెస్ట్నెట్ పేజ్ లింక్ కింద ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కనెక్ట్ వ్యాలెట్ కొట్టేసేయండి. ఇక్కడ మీకు బేసికల్లీ మీకు ఈవీఎం వ్యాలెట్ మాత్రమే కనెక్ట్ చేయండి. మీరు కెప్లర్ వ్యాలెట్ అనేది కనెక్టే చేయొద్దు. సో ఈవీఎం వ్యాలెట్ ఫర్ ఎగ్జాంపుల్ మెటామాస్క్ సెలెక్ట్ చేసుకొని మెటామాస్క్ని కనెక్ట్ చేయండి. సో వన్స్ మెటామాస్క్ కనెక్ట్ చేయగానే రైట్ సైడ్లో మీకు ఇనీషియా వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాసెట్ క్లిక్ చేసి మీ ఇనీషియా వ్యాలెట్ ఆల్రెడీ లోడ్ అయి ఉంటుంది కనెక్ట్ అయిన దగ్గర. సబ్మిట్ కొట్టగానే మీకు ఫాసెట్ టోకెన్ వస్తుంది. ఇన్ కేస్ ఎర్రర్ వస్తే 2-3 టైమ్స్ ట్రై చేయండి, మీకు ఫండ్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు, వ్యాలెట్ పైన క్లిక్ చేస్తే నా బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయింది ఇనీషియా టెస్ట్నెట్. సో ఇప్పుడు ఇనీషియా టెస్ట్నెట్ టోకన్స్తో మనం వీళ్ళ ఇనర్షియా రెండు డిఫరెంట్. సో కన్ఫ్యూజ్ అవుదండి. సో ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ NINIT టోకన్, SNIT టోకన్స్ని మనం మింట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ NINIT టోకన్ క్లిక్ చేసి ఇక్కడ మేబీ 1 or 10 ఇనర్షియా టోకన్స్ని మీరు NINIT టోకన్స్కి మింట్ చేద్దాం. సో బేసికలీ స్టేకింగ్ అనేది చేస్తున్నాము, LRT టోకన్స్ అనమాట అవి. సో వన్స్ సబ్మిట్ కొట్టి అప్రూవ్ కొట్టగానే మనకు NINIT టోకన్స్ వస్తాయి. దాని తర్వాత SINIT టోకెన్ కూడా సెలెక్ట్ చేసుకొని అక్కడ కూడా 10 టోకన్స్ని మింట్ చేద్దాం. సో ఈ రెండు అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు ఇనర్షియా టోకెన్ కూడా కావాలి. ఇనర్షియా టోకెన్ ఇప్పుడు ఎలా అంటే ఇనీషియా టెస్ట్నెట్ పైన దానికి మనకు స్వాప్ ఆప్షన్ ఉంటుంది పైన. దాన్ని క్లిక్ చేయగానే స్వాప్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇనీషియాని ఇనర్షియాకి కన్వర్ట్ చేద్దాం. సో దీన్ని మనం లిక్విడిటీ యాడ్ చేయడానికి మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు ఏదైతే మనం కన్వర్ట్ చేసామో ఈ టోకన్స్కి మనకు రివార్డ్స్ ఉండవు. బట్ ఈ టోకన్స్ మనం లిక్విడిటీ యాడ్ చేసి ఇనర్షియా టోకన్స్ ఫామ్ చేస్తే దానికి రివార్డ్స్ ఉంటాయి. సో బేసికల్లీ నేను ఒక 20 ఇనీషియా టోకన్స్ని ఇనర్షియా టోకన్స్ కన్వర్ట్ చేసి స్వాప్ చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఇనర్షియా టోకన్స్ కూడా వచ్చాయి. సో బ్యాక్ ఈ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ మీ కిందకి వచ్చేసి ఇక్కడ మింట్ అనే ఆప్షన్లో NINIT ప్లస్ ఇనర్షియా అని ఉంది కదా, ఈ పూల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ APY ఉంటుంది. సో ఇక్కడ స్టేక్ బటన్ క్లిక్ చేసి కొంచెం మేబీ 10 NIT టోకన్స్, 10 INRT టోకన్స్ రెండు ఇక్కడ మనం యాక్సెప్ట్ కొట్టి సబ్మిట్ కొట్టగానే ఇవి రెండు కూడా లిక్విడిటీ ఫార్మింగ్లోకి యాడ్ అయిపోతాయి. అండ్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ మనకు రివార్డ్స్ అనేది వస్తాయి, అంటే INRT పాయింట్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్రిడ్జ్ చేసి మనం లెండింగ్ అండ్ బారో చేయడం. సో దానికి మనం ఇనర్షియా బ్రిడ్జ్ పైన క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇనర్షియా పైన సెలెక్ట్ చేసుకొని కింద ఈ ఇనర్షియా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీకు సమ్ టోకన్స్ లైక్ మేబీ 10 or 20 INIT టోకన్స్ని మీరు ఇనర్షియాకి బ్రిడ్జ్ చేయండి. సో ప్రివ్యూ రూట్ కొట్టేసి కన్ఫర్మ్ చేసి మెటామాస్క్లో సైన్ చేయండి. వన్స్ అది అవ్వగానే మీకు స్వాప్ అయిపోతుంది. సో బ్యాక్ ఈ పేజ్లోకి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో లెండింగ్ అని ఉంటుంది. సో అట్లీస్ట్ 10 టోకన్స్ని బ్రిడ్జ్ చేసుకోండి. సో మీకు ప్రాబ్లం ఉండదు. సో లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇనీషియా టోకన్ INIT టోకన్ సెలెక్ట్ చేసుకొని సప్లై సైడ్లో అట్లీస్ట్ 10 టోకన్స్ మీరు సప్లై చేయండి.
అరౌండ్ 10 టోకన్స్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ సప్లై కొట్టేశాను. సో వన్స్ ఇది సప్లై కొట్టగానే మనకు సప్లై పైన ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మన క్లెయిమ్ ఆప్షన్ కూడా ఉంది. లేదంటే మీకు ఇంకొక అదర్ టోకన్స్ని సెలెక్ట్ చేసుకొని బారో కూడా కొంచెం ఫండ్ చేయొచ్చు. సో దాంట్లో కూడా మనం ఏపీఐ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు 1 or 2 days డైలీ పాయింట్స్ అనేవి అక్యుములేట్ అయితే డైలీ ఇక్కడ వచ్చేసి క్లెయిమబుల్ పేజ్లోకి వచ్చేసి క్లెయిమ్ బటన్ క్లిక్ చేసి మీరు పాయింట్స్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. అండ్ దాన్ని బట్టి మీకు రైట్ సైడ్లో స్టార్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇనర్షియా పాయింట్స్ అనేది అక్యుములేట్ అవుతాయి. సో ఎవ్రీడే మీరు ఇక్కడ పాయింట్స్ అనేది ఫామ్ చేయొచ్చు. సో ఎవ్రీడే వచ్చేసి ఫాసెట్ క్లెయిమ్ చేయండి అండ్ లిక్విడ్ యాడ్ చేసి పాయింట్స్ అనేది అక్యుములేట్ చేస్తూ ఉండండి. సో అంతే గైస్, అది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ ఈ ఇనర్షియా అండ్ ఇట్స్ రివార్డ్స్. సో ఇది కంపల్సరీ రివార్డ్స్ ఉన్నాయి. సో బేసికలీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎల్ఆర్టీ ప్లాట్ఫామ్ ఆన్ ఇనిషియా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్ కేస్ ఇనిషియా సక్సెస్ అవుతే ఈ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అది గైస్ ఈ వీడియో. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.